నేడు క్రైస్తవ లోకంలో ఉన్న నాయకుల్లో చాలామంది దేవుని ప్రజలను సరైన మార్గంలో నడిపించేంత దృఢంగా లేరు. ఎందుకంటే ఆ నాయకులకు దేవుని గురించిన సరైన అవగాహన లేదు. మరియు వారు రాజీ పడే స్వభావం గలవారిగా కనబడుతూ ఉన్నారు. అహరోను వలె నిర్గమకాండం 32వ అధ్యాయం చదవండి. వారు మనుషులను మెప్పించడానికి మరియు ప్రజాదరణ పొందడానికి ప్రయత్నిస్తారు. అందుకే దేవుడు వారి నాయకత్వాన్ని ఆమోదించడం లేదు. మోషే మరియు యెహోషువ ఎప్పుడూ ప్రజాదరణ పొందాలని ఆశించలేదు. అహరోనుకు మోషే యెహోషువలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మీరు బైబిల్ ఆధారంగా పోల్చి చూస్తే చాలా వ్యత్యాసం మనకు కనబడుతుంది. నేటి నాయకత్వంలో కనిపిస్తున్న అతిపెద్ద లోపం దేవుని భయం కంటే మనుషుల మెప్పుకే ప్రాధాన్యత ఇవ్వడం. ఈ వ్యత్యాసాన్ని మరియు మంచి నాయకుల ప్రాముఖ్యతను మనం కొంత లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అహరోను యొక్క వైఖరి, ఇతను ప్రజాదరణ కోసం రాజీ పడిపోయేవాడిగా కనబడతా ఉన్నాడు. మోషే కొండ మీద దేవునితో ఉన్నప్పుడు కింద ప్రజలందరూ అహరోను చుట్టూ చేరి ఒత్తిడి తెచ్చారు. అక్కడ అహరోను ఒక నాయకుడిగా నిలబడి ప్రజలను గద్దించాల్సింది పోయి వారిని సంతోషపెట్టడానికి బంగారు దూడను చేసి ఇచ్చాడు. ప్రజలు తనను ఏమనుకుంటారో, ఎక్కడ తిరగబడతారో అనే భయంతో అహరోను పాపంతో రాజీ పడ్డాడు. నేడు కూడా చాలామంది నాయకులు వాక్యంలోని సత్యాన్ని కఠినంగా చెబితే జనాలు చర్చికి రారేమో, కానుకలు తగ్గుతాయేమో, లేదా తమ పాపులారిటీ పడిపోతుందేమో అని పాపాన్ని గద్దించకుండా ప్రజలకు నచ్చే సౌకర్యవంతమైన సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఇక మోషే యెహోషువ యొక్క వైఖరి చూస్తే వీరు దేవుని చిత్తానికి సంపూర్ణ విధేయత చూపేవారిగా కనబడతా ఉన్నారు. మోషే యెహోషువలు ఎన్నడూ జనం మెప్పు కోసం ఆరాటపడలేదు. వారి దృష్టి అంతా దేవుని ఆజ్ఞలు నెరవేర్చడం మీదే ఉంది. ప్రజలు రాళ్లతో కొట్టాలని చూసిన సంఖ్యాకాండం 14వ అధ్యాయం 10వ వచనం. మోషే దేవుని పక్షాన్ని నిలబడ్డాడు తప్ప ప్రజల ఇష్టానికి తలవంచలేదు. యెహోషువ తన జీవితాంతం ఒకటే నినాదంతో బ్రతికాడు, మీరు ఎవరినైనా సేవించండి, అయితే నేను నా ఇంటివారు మాత్రం యెహోవానే సేవిస్తాము అంటూ సమాజం అంతా ఒకవైపు వెళ్తున్నా తాను మాత్రం దేవుని వైపే ఉంటానని ధైర్యంగా ప్రకటించాడు. ఆత్మీయ నాయకునికి, లోక సంబంధమైన నాయకునికి మధ్యుండే వ్యత్యాసాలు కొన్ని చూద్దాం. లోక సంబంధమైన నాయకుడు మనుషులను మెప్పిస్తాడు, సంఖ్యాబలం కోసం ఆశిస్తాడు. దైవిక నాయకుడు దేవునికి మహిమ తేవడం, ఆత్మీయ ఎదుగుదల మీద దృష్టి పెడతాడు. లోక సంబంధమైన నాయకుడు ప్రజాదరణ కోసం సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తాడు. కానీ దైవ సంబంధమైన నాయకుడు దేవుని వాక్యం మీద, పరిశుద్ధాత్మ నడిపింపు మీద ఆధారపడతాడు. లోక సంబంధమైన నాయకుడు జనాదరణ కోసం వాక్యాన్ని మార్చి రాజీ పడతాడు. దైవ సంబంధమైన నాయకుడు ఎంత నష్టమైనా సత్యాన్ని ఉన్నదన్నట్టు ప్రకటిస్తాడు. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తూ ఇలా అంటాడు, నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టగోరువాడనైతే క్రీస్తు దాసుడిని కాకే పోదును అని గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో. నిజమైన దైవిక నాయకుడు దేవుని వాక్యం విషయంలో రాజీ పడడు. నేటి సంఘాలకు, కుటుంబాలకు అహరోను లాంటి బలమైన నాయకులు కాదు, మోషే యెహోషువ లాంటి సత్యం కోసం నిలబడే దృఢమైన నాయకులు అవసరం. అలాంటి నాయకులను దేవుడు మన మధ్య లేపాలని మనం నిరంతరం ప్రార్థించాలి. ప్రార్థన: ప్రభువా, ప్రజల మెప్పు కోసం కాక నీ వాక్యం కోసం ప్రాణమైనా పెట్టడానికి సిద్ధపడే మోషే యెహోషువ వంటి దృఢమైన నాయకులను మా మధ్య లేపండి. అహరోను వలె మనుషుల ఒత్తిడికిలోనే పాపానికి రాజీ పడే బలహీనమైన మనస్తత్వాన్ని మా నాయకుల నుండి దూరం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.